హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. 2026 ఫిబ్రవరి 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోన్మెంట్ ఎగ్జామ్ అనేది ముగిసింది. ఈ ఎండోన్మెంట్ ఎగ్జామ్ అనేది ముగిసిన తర్వాత కరెంట్ అఫైర్స్ ఏమడిగాడు, జీకే ఏమడిగాడు, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఏమడిగాడు అన్నది ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలా. ఓకేనా? పోస్ట్ తక్కువ ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఈ పేపర్ ప్రిపేర్ చేసింది. కరెంట్ అఫైర్స్ ఏ స్థాయిలో అడుగుతున్నాడు, ఎక్కడ అడుగుతున్నాడు, ఎకానమీ ఎలా అడుగుతున్నాడు, మనం వేటిపైన ఫోకస్ చేయాలి, గతంలో మనం వేటిని వదిలేసాము, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అనే దానిపైన మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అయితే నేను ఇప్పటికే మీకు చెప్పాను చాలాసార్లు, నేను ఇచ్చేటటువంటి ఎకానమీ చదవండి, నేను ఇచ్చేటటువంటి జీకే అంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి అని చెప్పాను. నేను ఇంకా క్లాసెస్ అని ఇండియన్ ఎకానమీ కూడా పూర్తి చేయలేదు. రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తూ వస్తున్నా. మీరు ఒకసారి కావాలని చూసుకోవచ్చు. జీకే కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సపరేట్గా జీకే అప్లోడ్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ లాంచ్ చేస్తున్నా. ఓకేనా? అందులో ఉంది ప్రతి 15 రోజులకు ఒకసారి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్న వీడియోస్, 1 లైన్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా, దాంతోపాటు పీడిఎఫ్ మ్యాగజైన్ ఇస్తున్నా. అన్ని మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ మిత్రమా, నా పేరు మీదనే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. అమౌంట్ ఎక్కువ ఉంటుంది నా దాంట్లో, నేను కాదనం లేదు. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నిజానికి అప్లోడ్ చేస్తాను కాబట్టి అమౌంట్ ఎక్కువనే ఉంటుంది. ఇంకోటి ఏమంటే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆఫర్ అనేది ఇస్తాను. అయితే ఇక్కడ గమనిస్తే ఇప్పటి వరకు నేను ఇంకా పూర్తి క్లాసెస్ అనేది అప్లోడ్ చేయలేదు మిత్రమా. చేయకపోయినా కూడా ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వరకు కూడా మన ఈవో ఎన్రోల్మెంట్ ఆఫీసర్లో అడిగినటువంటి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్, జీకే, ఎకానమీ విత్ ప్రూఫ్తో సహా ఇక్కడ చూపిస్తాను. నేను ఇంకా క్లాసెస్ అనేది పూర్తి కూడా చేయలేదు. 50% సిలబస్ ఇంకా నేను పూర్తి చేయలేదు. ఓకేనా? ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తున్నా. ఎకానమీ కానీ కరెంట్ అఫైర్స్, జీకే కానీ బయట యాప్లతో పోలిస్తే నా దాన్ని తీసుకోండి. ఓకేనా? రైట్. 2026 జనవరి నాటికి భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీని ఎక్కడ, ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు అని అడిగారు. ఓకేనా? అయితే ఆప్షన్ బెంగళూరు, అమరావతి, న్యూఢిల్లీ, ముంబై అని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే భారతదేశం తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని 2026 జనవరి నాటికి ఎక్కడ స్థాపించనున్నది అని. ఎక్కడ? అమరావతి ఉంది. ఇది నేను బిట్స్ మీకు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా. 2025 బిట్స్ మొత్తం మన యాప్లో మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నా. దాంట్లో ఈ బిట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. జూన్ మాసంలో ఉంటుంది ఇది, మీరు చూసుకోవచ్చు. యాజ్ అలానే అడిగాడు. ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి అమరావతి. అదేవిధంగా నిన్న కాదు మొన్న మన యాప్లో కూడా, సారీ నా వాట్సాప్ ఛానల్లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ బాగా పోస్ట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ సిటీ నిర్మించబోతున్న రాష్ట్రం మన ఏపీనే. డ్రోన్ సిటీ ఫస్ట్ మన ఏపీనే. భారతదేశం మొట్టమొదటిసారి క్యాన్సర్ అట్లాస్ రూపొందించిన ఫస్ట్ స్టేట్ మందే. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం కూడా మందే. దేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ నగరాన్ని నిర్మించినటువంటి రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఇటువంటివన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో మీరు చూడొచ్చు, విత్ ప్రూఫ్. చూడండి. నెక్స్ట్, మహిళలు ఏఐ మరియు సైబర్ భద్రతా నైపుణ్యాలను పెంపొందించడానికి యశోద ఏఐను ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగారు ఇక్కడ. ఇక చూడండి, యశోద ఏఐ అభియాన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ రాహత్కర్ ఇటీవల ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? జాతీయ మహిళా కమిషన్. సుజరా విత్ ప్రూఫ్ నా పీడిఎఫ్ లో నేను ప్రిపేర్ చేసిన బిట్స్ లో మే 26 ప్రిపేర్ చేసినటువంటి బిట్స్ లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. డేట్ కూడా చెప్తున్నా. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం ఆగస్టు 7ను స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ గౌరవార్థం సందర్భంగా సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ప్రకటించింది అని అడిగాడు. ఎంఎస్ స్వామినాథన్ మన భారతదేశం హరిత విప్లవ పితామహుడు, మన భారతదేశ ఆకలి తీర్చిన వ్యక్తి. మెక్సికోలో ఉన్నటువంటి గోధుమ, వరి వంగడాలను తీసుకొచ్చి మన భారతదేశానికి పరిచయం చేసి భారతదేశం సుస్థిరమైనటువంటి వ్యవసాయాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, ఒక అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఎవరైనా ఎంఎస్ స్వామినాథన్. ఈయన జ్ఞాపకార్థం గౌరవార్థంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున సుస్థిర వ్యవసాయ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం. విత్ ప్రూఫ్ మన బిట్స్ లో జూలై 31వ తారీఖున
బిట్ నెంబర్ ఎంత అనేసి అంటే ఇక్కడ బిట్ నెంబర్ 2, ఇటీవల ఏ రాష్ట్రం ఎంఎస్ స్వామినాథన్ జన్మదినంను సుస్థిరమైనటువంటి వ్యవసాయంగా లేదా స్థిరమైన వ్యవసాయంగా జరుపుకోవాలని నిర్ణయించిందంటే మహారాష్ట్ర ఆగస్ట్ 7వ తారీఖున ఆయన శత జయంతి సందర్భంగా దీన్ని నిర్ణయించారని ఇచ్చి జూలై 31 బిట్స్ లో మీకుంది మన యాప్ లో చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్నటువంటి జట్టు ఏది అని అడిగాడు 2025లో. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ముంబై ఇండియన్స్. ఇక చూడండి, మహిళల ప్రీమియర్ లీగ్ గురించి నేను క్లారిటీగా మొత్తం ఇక్కడ ఇచ్చున్నా. 2025 మార్చి 15 మహారాష్ట్ర ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో ముగిసింది. విజేత ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలుపొందింది 8 పరుగుల తేడాతో. ఓకేనా, 2023 మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ అందుకున్నది 2023లో. ఓకేనా, ఇది 2025 సంబంధించింది. చూడండి, ముంబై ఇండియన్స్ ఆన్సర్ ముంబై ఇండియన్స్. 2026లో ఈ టైటిల్ గెలుచుకున్నటువంటి ఎవరైనా అంటే ఆర్సీబీ గెలుచుకున్నది. సరే, ఇవన్నీ కూడా మన యాప్ లో ఉన్నాయి, చూసుకోవచ్చు. విత్ ప్రూఫ్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇటీవల భారత ప్రభుత్వం ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని ఎప్పుడు నిర్ణయించింది, ఏ రోజున అనేసి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సెప్టెంబర్ 23. దాని యొక్క థీమ్ కూడా కింద ఇచ్చిన ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్ కూడా ఇచ్చిన సెప్టెంబర్ 23వ తారీఖున బిట్స్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు విత్ ప్రూఫ్. అర్థమవుతుందా? ఆన్సర్ ఏమిటి? సెప్టెంబర్ 3వ తారీఖున. మన యాప్ లో నేను 120 దినోత్సవాలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, ఎవరికైనా చెప్పుకోండి. 365 రోజులు మన సంవత్సరంలో ఉంటే 365 దినోత్సవాలు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి 120 దినోత్సవాలు మాత్రమే నేర్చుకో జీకేలో, ఇంకా ఏమి నేర్చుకోవద్దు. వాటిని మించి ఎక్కడ ఒక బిట్ కూడా ఇవ్వడు. ఓకేనా, రైట్. ఇది మీకు విత్ ప్రూఫ్ కూడా చూపించాను. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒకటి మిథైల్ ఐసోసైనేట్ అనేది రిలీజ్ అయింది కూడా చెప్పాను. చూడండి, ఐసోసైనేట్. ఇది నేను యూట్యూబ్ లో జీకే క్లాసెస్ చెప్పేటప్పుడు నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. మన యాప్ లో కూడా ఉంది, డోంట్ వరీ, మన యాప్ లో కూడా ఉంది. ఓకేనా, చూడండి, ఇదే నేను అర్థమవుతుందా, దాని డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐసోసైనేట్ అన్నాను, మిథైల్ ఐసోసైనేట్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషపూరిత వాయువు లేకపోవడం వల్ల జరిగిందంటే మిథైల్ ఐసోసైనేట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందని అడిగాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మన భారతదేశం మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడిన నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1935లో ఏర్పాటు చేయబడింది. ఇది మన భారతదేశం ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్. దీన్నే హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఎక్కడుంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది మన యాప్ లోనే ఉంది. రీసెంట్ గా వన్యప్రాణుల సంరక్షణ అనేది 4 రోజుల క్రితం అప్లోడ్ చేశాను. ఇది చూడండి, ఈజీగా ఇక్కడ చూడండి. 1935లో దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ గా ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరాఖండ్ మిత్రమా. ఇక్కడ ఇచ్చాను, కింద ఉంది, డోంట్ వరీ, కింద ఉంది. ఉత్తరాఖండ్ లోని ఏలీ నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా పిలుస్తారు. ఓకేనా, నీకు కింద ఉంది, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు ఉత్తరప్రదేశ్, దాని కింద ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది, దాని కింద మీరు చూసుకోవచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్, భారతదేశంలో ఏ సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయబడింది నచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ వన్యప్రాణుల సంరక్షణ అనే టాపిక్ చెప్పేటప్పుడు 1972 గురించి నేను క్లారిటీ ఇక్కడ అనౌన్స్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా, మన యాప్ లో కూడా ఉంది. ఓకేనా, రైట్. 1972 ఆన్సర్. నెక్స్ట్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్స్ అన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన యాప్ లో కంప్లీట్ గా ఆపరేషన్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నా. 2026 ఫిబ్రవరి 10 నాటికి మన భారతదేశం అన్ని ఆపరేషన్స్ కూడా మన యాప్ లో కంప్లీట్ అప్లోడ్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. నేను అప్లోడ్ చేసినటువంటి ఆపరేషన్ లో ఫస్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దేనికి సంబంధించినది అంటే పాఠశాలలో కనీస వసతుల కల్పన. చూద్దాం, ఇక్కడ వయోజన సాక్షరతను ప్రోత్సహించడం తప్పు. పట్టణ స్లమ్ ఇది కూడా తప్పే. ప్రత్యేక బాలికల కోసం కొత్త పాఠశాలను ప్రారంభించి కాదు. విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాలలో ప్రాథమిక విద్యను అందించడం కోసం తీసుకురాబడినటువంటి ఒక ఆపరేషన్ 4. ఓకేనా, చూడండి, ఇక్కడ పాఠశాలలో కనీస వసతుల కల్పన అంటే పాఠశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిబంధన. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇది కూడా మన యాప్ లో చూసుకోవచ్చు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కరెన్సీ నోట్లు ఎవరు జారీ చేస్తారు అని ఇచ్చారు. నేను మన ఇండియన్ అకాడమీ క్లాసెస్ లో
ఇప్పటి వరకు జాతీయ ఆదాయము, ద్రవ్యము, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం ఇవన్నీ కూడా అయిపోయినాయి. మీరు చూసుకోవచ్చు మన యాప్లో కంప్లీట్గా. గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ఎవరైనా చెప్తున్నారంటే జాతీయ ఆదాయము, ద్రవ్యము, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం ఈ 5 టాపిక్లు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళ దగ్గర మాత్రం అకాడమీ క్లాసెస్ తీసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా కూడా ఉన్నాయి, నా అకాడమీ క్లాసెస్ చూడండి. జాతీయ ఆదాయం చెప్పలేనని చాలామంది కామెంట్ చేశారు, అది కూడా మీరు చూసుకోండి. ఓకేనా, జాతీయ ఆదాయం ప్రతి ఒక్క పాయింట్కి నాకు అర్థం తెలుసు. ఓకేనా, మన యాప్లో కంప్లీట్గా అప్లోడ్ చేస్తున్నా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు చెప్పేటప్పుడు బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వాలకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది, బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది, కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ విధులు చెప్పేటప్పుడు చెప్పాను. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున కరెన్సీ నోట్లను ఎవరు జారీ చేస్తారంటే ఎవరు? వాణిజ్య బ్యాంక్ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెబీ ఏం చేస్తుంది ఇక్కడ? సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో మూలధన మార్కెట్ నియంత్రిస్తుంది, నిర్వహిస్తుంది. సెబీ వాణిజ్య బ్యాంకులు అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు చాలా ఉన్నాయి. ఎస్బీఐ కావచ్చు, ఇవన్నీ కూడా వాణిజ్య బ్యాంకులే, కమర్షియల్ బ్యాంక్స్. నాబార్డ్ అనేది మన భారతదేశంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982 జూలై 12వ తారీఖున ఏర్పాటైంది. ఏఆర్డిసి స్థానంలో శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు. అయితే నాబార్డు భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలను జారీ చేసేటటువంటి ఏకైక సంస్థ నాబార్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీఫైనాన్స్ బ్యాంక్. రీఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏ సంస్థ అయితే రుణాలను జారీ చేస్తుందో ఆ సంస్థకి, ఏ సంస్థ అయితే రుణం జారీ చేస్తుందో ఆ సంస్థ ఈ సంస్థకి రీఫైనాన్స్ సంస్థ అవుతుంది. ఓకేనా, అయితే మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎకానమీ కంప్లీట్ చెప్పుకున్నా. ఇదిగో ప్రూఫ్. ఓకేనా, నెక్స్ట్ తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాల ఖర్చుల భారాన్ని తగ్గించడం ద్వారా ఏ అంశాన్ని మెరుగుపరచడం అంటే స్థూల దేశీయ ఉత్పత్తి కాదు, మరి స్థూల చేరిక ఉత్పత్తి కాదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల రేటు పెంచడమా? ఎస్ కరెక్టే. విద్యార్థుల సాక్షరత రేటు పెంచడమా? కాదు, తప్పు కాదు, ఇది తప్పు. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా తల్లికి వందనం స్కీమ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా అందిస్తుంది. మీకు పథకాలని ఆంధ్రప్రదేశ్ పథకాలను సూపర్ 6 అని ఇంటికి పెట్టి పథకాలన్నీ కూడా మన యాప్లో లిస్ట్ ఇచ్చున్న తల్లికి వందనం 1 నుండి 12వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లి అకౌంట్లో 15,000 ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అని ఇచ్చాను. అని దీనికి అర్థం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచడం దీని యొక్క లక్ష్యం. ఇదిగో ప్రూఫ్ చూసుకోవచ్చు మన యాప్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ తల్లికి వందనం పథకం పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి వార్షిక సహాయం ఎంత అంటే ఎంత? ఇందాక చెప్పాను నేను, 15,000 రూపీస్. కాబట్టి ఆన్సర్ 15,000 రూపీస్. ఓకేనా, రైట్. ఇది కూడా ప్రూఫ్ చూపించాను. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ ఓటింగ్ ని అమలు చేయాలని నిర్ణయించింది? మీరు 2025 మిత్రమా, 2025 జూన్ 18వ తారీఖు మన యాప్లో ఉంది, చూసుకోవచ్చు. జూన్ 18వ తారీఖులో ఫస్ట్ బిట్ పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ విధానాన్ని అవలంబించిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. చూడండి, ఆన్సర్ ఏంటి ఇక్కడ? బీహార్ ఆన్సర్ అవుతుంది. విత్ ప్రూఫ్. నేను దొంగతనం చేయడం లేదు, మన యాప్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఓకేనా, కరెంట్ అఫైర్స్ నన్ను నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఎందుకంటే నేను ఫాలో అయ్యేది చాలా ఫాలో అవుతా. PAP.government అసలు నేను సిగ్నల్ చెప్పకూడదు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్లో క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. రోజు అమ్మాయిలు ఫాలో అయ్యేది కాదు మొత్తమా, అమ్మాయిలు ఫాలో అయ్యేది. ఇది కాదు, కొన్ని వెబ్సైట్ ఫాలో అవ్వండి, కాంపిటేటివ్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సరే, పక్కన పెడదాం. ఇటీవల వార్తల్లో కనిపించిన కిచెన్ మరియు మేనార్ అనే వెట్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగాడు. ఇక్కడ చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలోని ఫలోడిలోని కిచాన్ మరియు ఉదయపూర్లోని మేనార్ అనే 2 చిత్తడి నేల రామ్సార్ సైట్ ద్వారా గుర్తించారు. వీటితో రామ్సార్ సైట్ల సంఖ్య అప్పట్లో జూన్ 5 నాటికి 91కు చేరుకున్నవి. ఓకేనా, చూడండి, 3వ బిట్ జూన్ 5వ తారీఖున మన బిట్స్లో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఎక్కడ? ఏ రాష్ట్రం అది? రాజస్థాన్ రాష్ట్రం. కాబట్టి ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ ఇటీవల తప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్టు కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసినటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగాడు.
ఇది నా యాప్లో లేదు. ఇది నేను ప్రిపేర్ చేసిన బిట్స్లో ఇది లేదు. కారణం ఏంటంటే ఎక్కడో బిట్ మిస్ అయింది. ఓకే, అది తెలుసుకున్నాం. ఇది నా యాప్లో లేదు. నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, యాప్లో లేదు. 2-3 బిట్స్ నా యాప్లో లేవు. నిజాయితీగా ఒప్పుతున్నా. కానీ దీనికి ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ నాబార్డు గురించి చెప్పేటప్పుడు నేను ఇక్కడ చెప్పున్నా. నాబార్డు గురించి చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా ఒక బొమ్మే చెప్పుంటా. ఏమనేసి అంటే చూడండి, ఇక్కడ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డు కింద ప్రతి ఒక్క రాష్ట్రానికి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లాకి డిసిసిబి ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లాకి డిసిసిబి ఉంటుంది. తర్వాత ప్యాక్స్ అనేది ఉంటుంది, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. దాని కింద రైతు అనేవాడు ఉంటారు. ఓకేనా? మన భారతదేశం రైతుకు రుణాన్ని జారీ చేసే సంస్థ నాబార్డ్. నాబార్డ్ నుంచి నిధులు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ వస్తాయి. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి జిల్లా స్థాయిలో డిసిసిబికి వస్తాయి. డిసిసిబి నుంచి ప్యాక్స్కి వస్తాయి. ప్యాక్స్ నుంచి మళ్ళీ రైతు వెళ్ళి రుణం తీసుకోవచ్చు. రైతు ఇక్కడ అప్లై చేసుకుంటే ప్యాక్స్కి వెళ్తుంది ఆ ప్రూఫ్లన్నీ, తర్వాత డిసిసిబికి వెళ్తుంది, తర్వాత ఎస్సీఓపికి వెళ్తుంది, తర్వాత నాబార్డ్కి వెళ్తుంది. అప్రూవ్ అయితే నిధులు ఇలా వస్తాయి. ఓకేనా? 1982 అంతకంటే ముందుగా 1963లో మన భారతదేశంలో ఒకప్పుడు వ్యవసాయానికి రుణం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ కొంతమంది ఆర్థికవేత్తల వలన, కొంతమంది వ్యక్తుల అభిప్రాయం వలన మన భారతదేశం వ్యవసాయ రంగానికి రుణం ఇవ్వడం కోసం మొట్టమొదటిసారిగా 1963లో ఏఆర్డిసిని తీసుకొచ్చారు. ఏఆర్డిసి, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నాట్ రీఫైనాన్స్, దిస్ ఇస్ రీఫైనాన్స్, దట్ ఈస్ నాట్ రీఫైనాన్స్, దట్ ఈస్ ఓన్లీ రూరల్. ఏఆర్డిసి, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తర్వాత శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ఏఆర్డిసి పేరును 1982 జూలై 12వ తారీఖున ఈ ఏఆర్డిసి పేరును నాబార్డ్గా పేరు మార్చారు. ఓకేనా? నాబార్డ్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆర్బీఐ ఇస్తుంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో దీనికి నిధులు కేటాయిస్తారు. ఓకేనా? ఇది కూడా నేను చెప్పుకున్నా, మీరు కంప్లీట్ మన యాప్లో చూసుకోవచ్చు. అయితే చూద్దాం. ఇక్కడ నాబార్డ్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? రాష్ట్ర సహకార బ్యాంకులకు టర్మ్ లోన్స్ ఇవ్వడమా, షేర్ క్యాపిటల్ వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడమా, పునరుద్ధరణ సంస్థగా పనిచేయడమా, పై ఏవి కావా? అసలు ఏవి కాదు. దీంట్లో ఆన్సర్ ఓన్లీ వన్ ఆన్సర్. ఓకేనా? రాష్ట్ర సహకార బ్యాంకులకు మనకు రీఫైనాన్స్ చేస్తుంది, టర్మ్ లోన్స్ ని ఇస్తుంది. మన యాప్లో అకాడమిక్ క్లాస్ కంప్లీట్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు చాలా చెప్పాను. ఎస్డిజి నేర్చుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంతకుముందు తన స్థానంలో ఏముండేది? ఎండిజి ఉండేది, మిలియన్ డెవలప్మెంట్ గోల్స్. దీంట్లో మొత్తం 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ కూడా 2015 నుంచి 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ కూడా సాధించి తీరాలి. రైట్? ఈ గోల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే చూద్దాం, ఐక్యరాజ్య సమితి రూపొందించినటువంటి సుస్థిర లక్ష్యాలు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడిగాడు. ఓకేనా? ఇక్కడ జీరో హంగర్, జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా నో పావర్టీ, అదేవిధంగా క్లీన్ వాటర్ శానిటేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్, ఎకనామిక్ గ్రోత్ మన యాప్లో ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూట్యూబ్లో నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా. మన యాప్లో ఇంకా అప్లోడ్ చేయలే టాపిక్ని, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా ఫ్రీగా. ఓకే, మన యాప్లో ఇంకా కంప్లీట్గా అప్లోడ్ చేస్తా విత్ అప్డేట్. మీరు కావాలంటే ఇది మన యూట్యూబ్ ఛానలే చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఉన్నా. ఓకేనా? రైట్. ఈ టాపిక్ ఇంకా అప్లోడ్ చేయాలి, ఇంకా పూర్తి చేయాలి. సిలబస్ రోజు చేసుకుంటూ వస్తున్నా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? సరే చూద్దాం. ఆన్సర్ ఏంటంటే ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమా? అసలు వాణిజ్యం అనేది రాదు ఇక్కడ, తప్పు. పేదరికాన్ని నిర్మూలించడం, ఎస్. నో పావర్టీ అనేది ఉంటుంది ఈ గోల్స్లో. నెక్స్ట్ అదేవిధంగా భూమిని సంరక్షించడం, ఎస్ కరెక్ట్, ఇది కూడా ఉంది. అందరికీ శాంతి శ్రేయస్సు, ఎస్. పీస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. డీస్ ఎకనామిక్ గ్రోత్, ఇన్నోవేషన్, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది మిత్రమా. పర్యావరణాన్ని పట్టించుకోకుండా పారిశ్రామిక వృద్ధిని పెంచడం, తప్పిది. ఓకేనా? పర్యావరణాన్ని పట్టించుకోకుండా పారిశ్రామిక వృద్ధి పెంచడం అంటే అది తప్పు. అసలు పర్యావరణంతో కూడుకున్నటువంటి పారిశ్రామిక వృద్ధిని సాధించాలి, అంతేగాని పర్యావరణాన్ని పట్టించుకోకుండా పారిశ్రామిక వృద్ధి అంటే అది అసలు కాదు. అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే మద్దతు ఇవ్వడం అసలు తప్పిది. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. ఇది మన యాప్లో ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా? రైట్ మిత్రం. నెక్స్ట్
స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి ఎన్ని సూత్రాలు రూపొందించారని అడిగాడు. ఇది 2024లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు తీసుకొచ్చినటువంటి సూత్రాలు ఇవి. ఓకేనా, అంటే 2024 కరెంట్ అఫైర్స్ అడిగాడు. అంటే 1.5 year బ్యాక్ కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ దాదాపు 15 నెలల కరెంట్ అఫైర్స్, 1 year బ్యాక్ 3 months కరెంట్ అఫైర్స్ అడిగారు. కానీ మన యాప్లో నేను 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మెటీరియల్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. 2024 అని మన యాప్లో లేదు, కానీ ఇది మన బిట్స్లో నేను ప్రిపేర్ చేస్తున్న గతంలో. ఓకేనా, ప్రస్తుతం మన యాప్లో లేదు, ఇది నేను ప్రిపేర్ చేస్తున్నా. దీనికి ఆన్సర్ వచ్చేసి కేవలం 10 సూత్రాలు. ఓకేనా, పేపర్ చదవండి, పేపర్ చదవండి, పేపర్ చదవండి, పేపర్ చదవండి, నీ లైఫ్ మారిపోతుంది. నెక్స్ట్, ఏపీలో గ్లోబల్ ఏఐ హబ్గా అభివృద్ధి చేస్తున్న నగరం. ఒకవేళ మీ పేపర్ చదివి ఓపిక లేకుండా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ పోస్ట్ చేస్తున్న 10 పేపర్లు నేను పేపర్ కట్ చేస్తాను. మన కామెంట్ బాక్స్లో ఉంటుంది, లింక్ జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఏపీలో గ్లోబల్ ఏఐ హబ్గా అభివృద్ధి చేస్తున్న నగరం ఏదని అడిగాడు. కర్నూలు కాదు, అమరావతి కాదు, విజయవాడ కాదు. ఏఐ అంటే గుర్తొచ్చేది విశాఖపట్నం రాష్ట్రం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి గూగుల్ కూడా రాబోతుంది, వచ్చింది కూడా. రైట్, ఇక్కడ చూడండి, మీరు October 17th చూసుకోవచ్చు. రెండవ బిట్, ఏ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో 87,520 కోట్లతో పెట్టుబడితో మెగా ఏఐ హబ్ని ప్రారంభించింది అంటే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏఐగా రానుంది. ఓకేనా, కాబట్టి ఇది కూడా మేము ప్రూఫ్ చూపిస్తున్నా. నెక్స్ట్, స్థూల దేశోత్పత్తి ఎలా చెప్తారన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జిడిపి అయినా కానీ లేదా జిఎన్పి అయినా కానీ, అది ఎన్ఎన్పి అయినా కానీ, జిడిపి అయినా జిఎన్పి అయినా ఎన్ఎన్పి అయినా లేదా ఎన్డిపి అయినా లేదా మార్కెట్ ప్రైస్ అయినా ఫ్యాక్టరీ కాస్ట్ అయినా బేసిక్ ప్రైస్ అయినా ఏదైనా కానీ దానికి మీకు సంబంధం లేదు. కానీ జిడిపి లెక్కించేటప్పుడు జిఎన్పి లెక్కించడం ఏదైనా కానీ తుది వస్తువులను మాత్రమే తీసుకోవాలి, అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువులు తీసుకోకూడదు. ఓకేనా, రైట్. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవలు అన్నాడు. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల విలువ అన్నాడు. అయితే ఉత్పత్తి చేయబడిన వస్తువుల విలువ, సేవల విలువ అన్నాడు. అక్కడ మధ్యంతర వస్తువు విలువను తీసుకోవాలా, అంతిమ వస్తువు విలువను తీసుకోవాలా అని ఇవ్వలేదు. కానీ తర్వాత ఇచ్చాడు. ఇది ఒక నిర్దిష్ట సంవత్సరంలో, నిర్దిష్ట అంటే ఫలానా సంవత్సరంలో, నిర్దిష్ట సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల విలువ. తుది వస్తువులన్నా అంతిమ వస్తువులన్నా ఒకటే. అంతిమ వస్తువు విలువలు మాత్రమే జాతీయ ఆదాయంలో తీసుకోవాలి, దేశీయ ఉత్పత్తిని క్యాల్కులేషన్ తీసుకోవాలి. కాబట్టి స్థూల దేశోత్పత్తిని ఎలా చెప్తారంటే, ఒక సంవత్సర కాలంలో, ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కావాలనేటువంటి తుది వస్తువుల విలువ, అంతిమ వస్తువుల విలువ, మధ్యంతర వస్తువు విలువ కాదు. కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది దీనికి ఆన్సర్. మీకు చెప్పాను చూడండి, ఇక్కడ యూట్యూబ్లో ఉంది, మన క్లాసెస్ ఉన్నాయి, కంప్లీట్ మన క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఎక్కడ నుంచి చూడండి. ఓకేనా, ఎంత ఈజీగా చెప్పానంటే అంత ఈజీగా చెప్పాను, మీరు ఒకసారి గమనించవచ్చు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని వ్యక్తులు అంటే అందరు వ్యక్తులు ఇచ్చిన ఒక సంవత్సరం కాలంలో సంపాదించిన ఆదాయం మొత్తం ఏం సంపాదించింది? అంతిమ వస్తువుల నుంచి వచ్చిన ఆదాయమా? ఏది కాదు కదా, క్లారిటీ లేదు. ఇది కొత్త ప్లాంట్ మరియు పరికరాలపై సంస్థలు చేసే ఖర్చు. ఎస్, ఇది కూడా తప్పే, ఇది తప్పే. ఆన్సర్ ఆప్షన్ 2. ఓకేనా, విత్ ప్రూఫ్ మన యాప్లోనే ఉంది, యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఓకేనా, రైట్. క్లాస్ వినండి, ఎందుకంటే క్లాస్ వింటే మీకు తెలుస్తుంది అందులో. నెక్స్ట్, ప్రజల విద్యా స్థాయిలో ఆరోగ్య స్థితి మరియు తలసరి ఆదాయం ఆధారంగా దేశాలను పోల్చి యుఎన్డిపి ప్రచురించిన నివేదిక ఏమని అడిగాడు. మానవ జనాభా నివేదికన, మానవ విద్య నివేదికన, మానవ నాణ్యత నివేదికన, మానవ అభివృద్ధి సూచి. అంటే ఈ టాపిక్ నేను ఇంకా మన HDA యూనియన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మన దాంట్లో అప్లోడ్ చేయాల. ఎకానమీ నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు, కానీ నేను కరెంట్ అఫైర్స్లో బాగా ప్రిపేర్ చేసి ఉన్నానే. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కడది? రైట్, యుఎన్డిపి మానవ అభివృద్ధి సూచిక 2025లో భారతదేశం ర్యాంకు 130, స్కోర్ వచ్చి 0.685. ఓకేనా, స్కోర్ చూసుకోండి. ఫస్ట్ స్టేట్, ఫస్ట్ కంట్రీ ఐస్లాండ్, రెండోది నార్వే, మూడోది స్విట్జర్లాండ్ ఉంది. ఓకే, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. యుఎన్డిపి రిలీజ్ చేసేటటువంటి నివేదిక ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఆప్షన్ 4. అందుకే చెప్పేది కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో అనేది
అన్ని సబ్జెక్టుల కరెంట్ అఫైర్స్, అన్ని సబ్జెక్టుల కలయిక కరెంట్ అఫైర్స్. ఓకే, మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ మిత్రమా, 2025లో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు ఏ అంశానికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని గురించి చర్చించింది అని అడిగాడు. అంతరిక్షమా, ప్రజా ఆరోగ్యమా, క్రీడా రంగమా, కృత్రిమ మేధతో పాలన మరియు వాతావరణ మార్పు అంటే ఇది ఆన్సర్ 4 మిత్రమా. ఇది నా యాప్లో లేదు. ఓకేనా, లేనటువంటి బిట్టు రెండో బిట్ ఇది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, ఒక 2 బిట్లు 3 బిట్లు రాలేదు, మిగతా అన్ని కూడా వచ్చాయి. ఓకే, ఇది నా యాప్లో లేదు. ప్రతి సంవత్సరం కూడా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది దావోస్లో ముగిస్తుంది, స్విట్జర్లాండ్లో. ఈ సంవత్సరం కూడా ముగిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళారు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు వెళ్ళారు. ఓకేనా, రైట్. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చిందని అడిగాడు. ఏడిఎఫ్, ఈగల, ఆక్టోపస్, మరొకటి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఈగల్. ఇది 2024 కరెంట్ అఫైర్స్ మిత్రమా. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2025 కాదు. ఓకేనా, ఇది నేను కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ చేస్తున్నా, కానీ ప్రజెంట్ మన యాప్లో 2025 జనవరి నుంచి అందుబాటులో ఉంది కాబట్టి నేను ఇక ప్రూఫ్ తీసుకోవాలి. ప్రూఫ్ తీసుకుంటే అది మన యాప్లో ఉండాలి కాబట్టి తీసుకోవాలి. కాకపోతే అవసరం లేదని 2024 తీసేసాను, అయినా 2024 కరెంట్ అఫైర్స్లో ఇది కూడా ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన భారతదేశ తీర ప్రాంతం యొక్క సవరించిన పొడవు ఎంత అని అడిగాడు. ఇది కూడా 2024 కరెంట్ అఫైర్స్ 2024 రీసెంట్గా రిపోర్ట్ వేశారు. పేపర్ ఈనాడు పేపర్లో క్లారిటీగా రాశారు దీని గురించి. దీనికి ఆన్సర్ ఏంటంటే హోం మంత్రిత్వ శాఖ వ్యవహారాల ప్రకటించిన భారతదేశ తీర ప్రాంతం యొక్క సవరించిన పొడవు ఎంత అంటే 11,098.81 కిలోమీటర్లు ఆన్సర్. ఓకేనా, అయితే భారతదేశం ఎక్కువగా తీర ప్రాంతాలు కలిగినటువంటి పొడవు గల రాష్ట్రం గుజరాత్. రెండవది వచ్చి మనకి ఈ రిపోర్ట్ ప్రకారం తమిళనాడు. మూడవది వచ్చి ఆంధ్రప్రదేశ్, కానీ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో మామూలుగా ఉంది. ఓకే, ఈ రిపోర్ట్ ప్రకారం సెకండ్ ప్లేస్ తమిళనాడు వచ్చింది. నెక్స్ట్, 2025 జూలై పురాతన మ్యాన్ స్క్రిప్టుల డిజిటలైజేషన్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మిషన్ ఏదని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి జ్ఞాన భారత మిషన్. ఇది కూడా నా యాప్లో లేదు. 3 క్వశ్చన్స్ నా యాప్లో లేదు. ఓకేనా, 124th 124వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించాను. ఓకేనా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 3 బిట్లు నా దాంట్లో ఏమవుతుందో మిగతా అన్నీ కూడా ఉన్నాయి. అందరిలాగా నేను ఏదో తెచ్చి మీకు చూపించడం లేదు. నెక్స్ట్, ఇది కూడా మన యాప్లో ఉంటుంది కూడా, ఎందుకంటే నేను ఇంకా ప్రణాళిక స్టార్ట్ చేయలేదు, అయినా ఇది మనకు ఆన్సర్ తెలుసు. రెండవ ప్రపంచ పంచవర్ష ప్రణాళిక సవరించిన సోవియట్ నమూనాపై ఆధారపడింది. ఆ నమూనా ఏదని అడిగారు. రెండవ పంచవర్ష ప్రణాళిక సవరించిన సోవియట్ నమూనాపై ఆధారపడింది. ఆ నమూనా ఏదంటే పీసీ మహాలనోబిస్ నమూనా. రెండవ పంచవర్ష ప్రణాళిక భారతదేశం 1951లో ప్రణాళికలు ప్రారంభమైతే 2017 చివరి నాటికి 12 పంచవర్ష ప్రణాళిక పూర్తి కావాల్సి ఉండగా 2014లో గవర్నమెంట్ ఫామ్ అయింది మన బీజేపీ ప్రభుత్వం. 2014 ఆగస్టు 13వ తారీఖున ప్రణాళికలు పూర్తిగా రద్దు చేసి 2015 జనవరి 1వ తారీఖు ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చారు. అయితే రెండవ పంచవర్ష ప్రణాళికని పీసీ మహాలనోబిస్ ప్రణాళిక అని పిలుస్తాం, లేదా భారీ పారిశ్రామిక లేదా భారీ పరిశ్రమల స్థాపన ప్రణాళిక అని కూడా పిలుస్తాం. అర్థమవుతుందా? కాబట్టి మహాలనోబిస్ ప్రణాళిక అని దేని పిలుస్తాం అంటే రెండవ పంచవర్ష ప్రణాళికను పిలుస్తాం. ఓకేనా, ఇవి మన క్లాసెస్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మిత్రమా. మీరు ఒకసారి ఎన్ని కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.